వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మన నాలుక మాట్లాడడానికి, తినడానికి, ఆహారాన్ని రుచి చూసే అతి ముఖ్యమైన అవయవం. మీ నాలుక కూడా మీ ఆరోగ్యం గురించి చాలా చెప్పగలదని మీకు తెలుసా? ఈ వీడియోలో మీ నాలుక మీ ఆరోగ్యం గురించి ఏమని చెప్తుందో ఇప్పుడు తెలుసుకుంటారు. అసాధారణంగా మీ నాలుక విస్తరించినట్టయితే అది అంచుపై ఒక ఉంగరాల నమూనాను పెంచుతుంది మరియు దీన్ని వంకర నాలుక అని కూడా పిలుస్తారు. ఊపిరిపోయేలాగా ఏర్పడిన ఈ నాలుక అంచున వంకర ప్రభావం వల్ల పళ్ళను వ్యతిరేకంగా నొక్కిన వాపు వల్ల వస్తాయి. ఈ పరిస్థితిని అస్థిరమైన నాలుక, బ్రోకెన్ నాలుక, పైక్రస్ట్ నాలుక లేదా ప్రాణహాని నాలుక అని కూడా పిలుస్తారు. నాలుక విస్తరించినట్టయితే అది చుట్టుపక్కల దంతాలపైకి వస్తుంది, తద్వారా ఒక ద్రావణ ప్రభావాన్ని సృష్టిస్తుంది. దాని తీవ్రతను బట్టి మీరు స్కౌలింగ్ను ఉచ్చరిస్తారు. నాలుకపై కనిపించే దంతాల గుర్తులను కూడా చూడవచ్చు. చీలికల నాలుక మీద ఇండెంటేషన్లు ఉంటాయి. ఈ వీడియోలో మీరు ఒక ఉంగరాల నాలుక అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. మీ నాలుక మీ ఆరోగ్యం గురించి ఏమని తెలియజేస్తుందో చూద్దాం. హైపోథైరాయిడిజం. ఇది అసాధారణ స్కోలాపింగ్ యొక్క కారణాల్లో ఒకటి. తగినంత థైరాయిడ్ హార్మోన్ లేనందువలన మధ్యలో పెద్దగా పొడుచుకు వచ్చిన నాలుకలా ఉంటుంది. ఈ వాపు పళ్ళను అంచుల వైపుకు వ్యతిరేకంగా పుష్ చేయవచ్చు. ప్లీహంలో క్యూఐ లోపం. ప్లీహము లోపాలు సాధారణంగా స్నాలో ఫుడ్ నాలుకతో ముడిపడి ఉంటాయి. ఇన్ఫెక్షన్లు లేదా గాయాల వల్ల ప్లీహము విశాలమైనది కావచ్చు. స్లీప్ ఆప్నియా. స్నాలో ఫుడ్ నాలుక కూడా స్లీప్ ఆప్నియా యొక్క సంకేతం. అంతేకాక అసాధారణమైన నిద్ర విధానాల ఉపరితలం మరియు గురక లాంటి నమూనాలు ఉపయోగపడతాయి. నాలుకలో వాపును కలిగించే ఒక విటమిన్ B12 లోపంతో గొంతులో వాపు వ్యాపిస్తుంది. ఇది చాలా ఎర్రగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆందోళన వలన కూడా నాలుక విస్తరించబడటానికి కారణమవుతుంది మరియు కొన్ని పక్షాల్లో ఒక రిప్లైడ్ ప్రభావం కలిగి ఉంటుంది. నాలుక వ్రణోత్పత్తి అనేది మీ శరీరాన్ని ఒత్తిడి మరియు ఆందోళనకి ప్రభావితం చేసే మార్గాల్లో ఒకటి. అలర్జీల వల్ల కూడా నాలుక ఉబ్బుట లేదా విపరీతంగా మారుతుంది. అలర్జీలు ఆహారం, మందులు లేదా పురుగుల కాటు వల్ల కూడా సంభవించవచ్చు. ఒక చిన్న గాయం కూడా వాపుకు కారణం కావచ్చు. మీ నాలుక దెబ్బతినడం వల్ల దంతాలపై ఒత్తిడి తెస్తుంది. ఇది టాప్ ఉంగరాల నాలుక లక్షణాలలో ఒకటి. కొన్ని మందులు కూడా నాలుక వాపు మరియు పగలడంతో పాటు రిఫ్లైడ్ ప్రభావంతో సహా దుష్ప్రభావాలకి కారణం కావచ్చు. మాగ్రోగ్లోసియా యొక్క సంక్రమిత కారణాలు. దీనివల్ల నాలుక విస్తారితంగా ఉంటుంది మరియు డౌన్ సిండ్రోమ్ వంటి పలు ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.